ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని నా కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ ఈరోజు దేవుని సన్నిధికి బైబిల్ క్లాస్ ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే గొప్ప అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చి ఉన్నారు కదా. మరి కూడవలసిన నా సహోదరులైన మీ అందరికీ, అలాగే లైవ్లో అనేక ప్రాంతాల్లో ఉండి ఎంతో శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం నీకు మరి చాలా మంది బలపడుతూ మరి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు నామమున తాటిపరుకు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ దైవ గ్రంథం నుండి గొప్ప సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. దయతో మీరు అందరూ సహకరించాలని కోరుతూ ప్రార్థన చేసుకుని మన వాక్య పరిచయంలోనికి వెళ్దాం. ప్రార్థన. సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, పరమదాసుడు అయిన తండ్రి, మీ స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి మరొకసారి మీ సన్నిధిలో మేము ఏకీవించి మీ వాక్యాన్ని మేము నేర్చుకుని పరిశోధన చేయడానికి మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. విలుచున్న వాక్యం ద్వారా విశ్వాసమందు స్థిరులుగా ఉంచు. మరి ముఖ్యంగా వాక్యం ద్వారా మా నడతలను, మా హృదయాలను, ఆలోచనలను తండ్రి నీకు వ్యతిరేకంగా ఉంటే తండ్రి దిద్దుకొని లోబడుతూ మరి ఎక్కువగా విశ్వాసం మరి ఆత్మీయంగా బలపరచబడుతూ మీ నామానికి మహిమ తెచ్చేవారుగా మమ్మల్ని వచ్చారు. మీ వాక్యం మాకు జీవాన్ని ఇచ్చారు, ఆత్మీయ స్థితిని మాకు నేర్పించారు, పరలోకానికి యోగ్యులుగా మమ్మల్ని స్థిరపరిచేది కనుక మీ వాక్యానికి సరిపడే జీవితాలు సంఘము ద్వారా మేము నేర్చుకుని బలపరచబడే భాగ్యులు దయచేయండి తండ్రి. ఎంతోమంది మీ ప్రేమను గుర్తించక, క్రైస్తవుని విలువ తెలియక తండ్రి, క్రీస్తు యొక్క త్యాగాన్ని గుర్తించక లోకమే శాశ్వతం అనుకుంటూ బ్రతుకుతున్న వారుగా మేము ఎంతమందిలో చూస్తాం. మరి ఈ లోకంలో మమ్మల్ని అందరినీ పిలిచి మీ సన్నిధిలో ఉండి మీ వాక్యాన్ని నేర్చుకుంటూ మీకు లోబడే మనసును మాకు ఇచ్చిన నిత్యము మీ కృపకు పాత్రులుగా మేము బ్రతికే ప్రశ్నే ఎందరైతే ఇంకా మీ సన్నిధికి రావాలి, మీ ప్రేమను గుర్తించి మారు మనసు పొంది క్రీస్తు యొక్క రక్తములో కడగబడి పరిశుద్ధులుగా జీవించాలి. ప్రతి ఒక్కరికి దయచి అది నిత్య జీవము క్రీస్తు ద్వారా ఉందని, పాప క్షమాపణ ఉందని ప్రతి ఒక్కరు ఆలోచన చేయగలిగిన అవకాశం దయచేయండి. చెప్పుచున్న మాకు మీ ఆత్మీయ సహాయములు, జ్ఞానములు ఇవ్వండి. మరి ముఖ్యంగా విడుచున్న వారికి విడి చెవులు గ్రహించి హృదయాలు ఇస్తారు. అపవాది ఏ విధమైన తండ్రి ప్రలోభాలకు, అల్లారులకు దారి తీయకుండా కాపాడుతారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగతులు మన గ్రంథం నుండి నేర్చుకుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్న మనలో దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం అందరం కూడా ఆలోచించవలసింది ఒకటే. ఇప్పుడు కూడా జ్ఞానానికి ముందు అజ్ఞానం ఉంది, నీతికి ముందు అవినీతి. అది ఎప్పుడు మనం ఆలోచించుకో. దైవం ముందు దెయ్యం ఉంది. అంటే ఎప్పుడు కూడా ఒక నిజం ఉంటే అబద్ధం ఎప్పుడు. దేవుని వలన క్షేమం ఎలా ఉందో దేవుని పనిలో అపాయాలు కూడా ఉన్నాయి. మనం అది గుర్తించాలి. మనం ఎప్పుడు కూడా క్షేమాన్ని కోరుకుంటాం. అపాయం వస్తే కంగారు పడతాం, తొందరపట్టు చెందుతాం. ఎందుకంటే మనుషులు అపాయం ద్వారా ఏ సమస్య వస్తుందో, ఏ కీడు జరుగుతుందో అని మనం ఏం చేస్తూ ఉంటామంటే కంగారు పడుతూ ఉంటాం. ఒక మాట మనం ఆలోచించాలి. సమూయేలు మొదటి గ్రంథంలోనికి మనం వెళ్తాం. చెప్పే ప్రతి మాట మీద కూడా మీరు మనసు ఉంచాలని కోరుతున్నాను. 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతాం. పేజీ నంబరు 225వ పేజీ.
మరలా చెప్తున్నాను, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 32 యెహోవా ఇశ్రాయేలీయులకు చెయ్యదలిచిన మేలు విషయములో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికి నీ ఎంట ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, షిలోహు మందిరంలో ప్రవక్తగా ఉన్న, న్యాయాధిపతిగా ఉన్న ఏలి గురించి మాట్లాడతాడు. ఏలి తన ఇంటి వారు కూడా, అంటే తన బిడ్డలో దైవ సన్నిధిలో హేయమైన క్రియలతో బ్రతుకుతున్నారు. అప్పుడు సమూయేలుకి దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నా మాట్లాడు, నీ ఎంట ముసలవాడు ఉన్నాడట. అంటే దాని అర్థం చేసుకో, ఎవరి నివాస స్థలానికి అపాయం వచ్చిందట? క్షమించు, దేవుడే మాట్లాడుతున్నాడు సమూయేలుతో. ఆయన నివాస స్థలానికి అపాయం వచ్చిందట. ఎవరి నివాస స్థలానికి? దేవుని యొక్క నివాస స్థలానికి, దేవుని సన్నిధికి అపాయములు తెచ్చే నరులు కారణమయ్యారట. 22వ వచనాన్ని చదువుతుంది. ఏలి బహువృద్ధుడాయను, అంటే దేవుని సన్నిధిలో సేవ చేస్తున్నాడు ఏలి. వయసు మించింది, వృద్ధుడయ్యాడట. కింద చదువుతాం, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములని వారు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో ఎవరట ఈ పని చేస్తున్నది? ఏలి కుమారులు చేస్తున్నారట, దైవ సన్నిధికి వస్తున్న స్త్రీలతో. ఓకేనా? చూడండి, గుడారము ద్వారము దగ్గరకు వచ్చిన సేవ చేయుటకు వచ్చిన, అంటే ఇప్పుడు స్త్రీలు ఎవరు సేవ చేయడానికి వస్తున్నారట? దేవుని సన్నిధి కొరకు సేవ చేయడానికి వస్తున్నారట. దేవుని సన్నిధికి సేవ చేయడానికి స్త్రీలు వస్తుంటే స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లన్నాడట. ఎవరో? ఎలియే. ఇది ఇశ్రాయేలు పెద్దలు తీసుకొచ్చారట. ఎవరి దగ్గరికి? ఏలి దగ్గరికి. చెవిని పడగా, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములను నాకు వినబడినవి. ఎవరంటున్నారు? ఏలి. నాకు వినబడ్డవి ఇలాంటి కార్యము. చూడండి, హెచ్చరిస్తాను, ఇలాంటి కార్యం మీరు ఎందుకు చేస్తున్నారు అని తండ్రి మాట్లాడుతున్నాడు. అంటే అటువంటి పాపనికి ఒడిగట్టుకున్నందుకు కుమారులు. కింద మాట మీకు చూపిస్తాను, చూడండి. 30వ వచనాన్ని చదువు. నీ ఇంటివారు, నీ పితరుని ఇంటివారు నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా. ఎప్పుడు? ఏలి సేవ చేస్తున్నప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడట. నీ తర్వాత నీ పితరుని ఇంటి వారు కూడా ఏం చేస్తారు? ఆయన సన్నిధిలో యాజకత్వపు సేవ చేస్తారని చెప్పాడట. కింద చదువుతాం. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ఎవరికి? దేవునికి ఏమైందట? అంటే ముందు తీసుకున్నప్పుడు అనుకూలంగానే ఉన్నది. ఏలి ప్రవర్తన కానీ, ఏలి కుటుంబం కానీ దేవునికి ఎలా ఉందట? అనుకూలంగా ఉందట. ఎప్పుడైతే ఏలి కుమారులు దేవుని సన్నిధిలో స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించారో అప్పుడు దేవుని మనసు ఏలి ఇంటి వారికి ప్రతికూలంగా ఉందట. అంటే ఇచ్చిన ఆజ్ఞ కూడా ఎలా ఉన్నదని తెలుసా? వ్యతిరేకంగా ఉన్నదంటే దేవుని మనసు. కారణం ఎవరో? కుమారులు. కింద చదువుతాం.
నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడో, కావున యెహోవాకు ఏదనగా నన్ను ఘనపరుచు వారిని ఎక్కడ ఎక్కడ ఆయన సన్నిధికి ఎందుకు వచ్చాం మనం ఇప్పుడు? మన వలన ఏం రావాలి? ఆయనకి, ఆయన నామానికి ఘనత రావాలి, అవమానం రాదు. ఘనత రావాలంటే మన ప్రవర్తన దేవుని సన్నిధిలో ఎలా ఉన్నదో కూడా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ఎవరికి వారు, మీకు మీరు, నాకునే. ఒక్క మాట ఇది ఇలాగే పెట్టి ఒకసారి ప్రసంగి గ్రంథంలోనికి వెళ్తాం. ప్రసంగి గ్రంథం మళ్ళా ముగికిందే, ఇక్కడికి వద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, ఎవరిని గురించి చెప్తున్నమాట? ఆయన సన్నిధికి వెళుతున్న భక్తుల గురించి మాట్లాడుతున్న మాటలివి. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. అంటే దేవుని సన్నిధికి వస్తున్నాం అంటే మన ప్రవర్తన ఏం చేయాలట? మన మీద ఆధారపడి ఉంది, మరొకరి మీద కాదు. మన ప్రవర్తన మన మీదే ఆధారపడి ఉన్నది. ఎవరి సన్నిధికి వస్తున్నాం కనుక అది జాగ్రత్తగా వ్యవహరించాలి. దైవ సన్నిధిలో ముందు మన మనసులో నేను దేవుని దగ్గరికి వెళ్తానన్న తలంపు పుట్టాలి. అప్పుడు మన ప్రవర్తన, మన చూపు, మన ఆలోచన అంతా కంట్రోల్కి తెచ్చుకుంటాం. గొప్పవాడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటాం? ఒక సామాన్యుడి దగ్గర మాట్లాడతామా? అవునా? కారణం ఏంటి? అది మనకు విలువ. దైవం దగ్గరికి వస్తున్నప్పుడు నేను సృష్టికర్త దగ్గరికి వెళ్తున్నానన్న ఒక భయము, ఒక విధేయత మన ప్రవర్తనలో ఆయనకు అగపడాలట. కింద చదువుతాం, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే, అంటే కారణం ఏంటి? బుద్ధిహీనుడికి ఎందుకు అర్పిస్తున్నారంట? అమ్మా, బలి అర్పించడానికి, దైవానికి అర్పించడానికి వచ్చారు, కానీ ఎలా అర్పిస్తున్నారట? ఎందుకు లేదు బుద్ధి? వారి ప్రవర్తనను మనసును పెట్టుకోలే. మా వారి మనసును, తమ ప్రవర్తన ఎలా ఉందో దైవం దగ్గరికి వెళ్తానన్న భయం లేకపోవడం వలన బుద్ధిమంతులుగా ప్రవర్తించవలసిన వారు ఎలా అర్పిస్తున్నారట? బుద్ధిహీనులుగా అర్పించారు. అందుకనే ఆకాని ఏం చేశాడు? బుద్ధిహీనుడిగా ప్రవర్తించాడు కనుక శపితమైన దానిని తెచ్చుకొని డేరాలో పాతి పెట్టుకున్నాడు. అవునా? ఆకాను చేసిన పనికి ఇశ్రాయేలీయులు అందరూ ఓడిపోయారు యుద్ధంలో. అది మనం గుర్తుంచుకోవాలి. అలాగే దేవుని సన్నిధిలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే నా మాట అన్నాడు, బుద్ధిహీనుడు బలి అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి, ముందు మనం ఇక్కడ ఏం చేయాలన్నది పక్కన పెట్టి వాక్యానికి చెవివ్వాలట. అవునా? మనం ఏం చేయాలో తర్వాత విషయం. ముందే ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. వాక్యం వినుబుద్ధి కావాలి. వాక్యం వింటేనే మనం దేవునికి ఏమవ్వగలం తెలుసా? లోబడగలం. ముందు వినాలి, పని తర్వాత. ముందు వింటే ఏం చెప్తున్నాడు, ఏం చేయాలో అర్థమవుతుంది. నాకు తోచింది చేసేద్దామని అనుకున్నాం అనుకో, దేవుడు అంగీకరించడండి. అవునా? పెద్దలో సామెత అంటారు కదా, పుల్లయ్య వ్యాపారం వెళ్ళినట్టు ఉంటది. పంపాలని అనుకున్నాడే యజమానుడు. అది తెలియాలంటే ముందు వినాలి. మనం ఎలా ఉంటామంటే ఏమో చేసేద్దాం అనుకుంటాం. బుద్ధిహీనుల యొక్క ఆలోచన దాన్ని. ముందు దేవుని మనసు చెవులు పెట్ట. ఇదే గురించి సమూయేలు గ్రంథంలో సమూయేలు గ్రంథం ఒక మాట మీకు చూపిస్తాను.
ఒక మాట సమూయేలు గ్రంథంలో మనం చూద్దాం. రెండో సమూయేలు 6వ అధ్యాయం. తీసారా? చూడండి 18వ వచనం చదువు. దహన బలులను దహన బలులను సమాధాన బలులను అర్పించి చాలించిన తరువాత సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలులకు స్త్రీ పురుషులకందరికి ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అండయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. ఒక్క మాట క్షమించు ఒకసారి 15 వచ్చు. మొదటి సమయంలో 15 వచ్చు. తీసారా? 15 వచ్చాడు మొదటి సమయంలో. పంతొమ్మిది వచ్చిన నుంచి చదువుతాం. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి సమూయేలు అంటున్నాడట. ఎవరితో? రాజైన సమూయేలుతో. ఎందుకంటే అప్పటికే అమాలేకీయులను మొత్తం సమూల నాశనం చేయమన్నాడు. ఎవరు? దేవుడు. సమూల నాశనం చేయమంటే క్రొవ్విన ఎడ్లను గొర్రెలను పక్కకు తీశాడు. ఎవరో రాజైన సౌలు పక్కన పెడితే ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై సమూయేలుతో చెప్పాడట. ఎవరు? ఇప్పుడు సమూయేలు రాజును కలుసుకుని మాట్లాడుతున్న మాటలు, దోపుడు సొమ్ము మీద ఎందుకు ఎగబడితివి? 20 వచనం. ఆయన దృష్టికి కీడు చేసి నువ్వు మేలు చేశాను అనుకున్నాడట. ఎవరో? సౌలు కీడు చేశాడట. ప్రవక్త చెప్తున్నాడు. ఎందుకంటే ప్రవక్తతోటి దేవుడు మాట్లాడేవాడు కాబట్టి. కింద చదువు. అందుకు సౌలు ఏమంటున్నాడట? నేను తప్పు చేశానని మట్టికి అనొద్దు అంటున్నాడట. కింద చదువు. నేను యెహోవా మాట విని యెహోవా చూడండి, యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయులను రాజైన అగాగును తీసుకొని వచ్చి తిని గాని అమాలేకీయులను నిర్మూలము మొత్తం నాశనం చేయమంటే రాజుని తీసుకొని వచ్చాడట. ఎవరో? సౌలు, అగాగును. అంతే కదట. మరలా క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడట. సభితమైనవా కాదా? రాజుని ఎలా తెచ్చాడు అసలు? దేవుడు సమూలను నాశనం చేయమన్నాడు. పసిబిడ్డలు కూడా నాశనం చేయమని, పసిబిడ్డలు కూడా చంపేశాడు సౌలు. ఎవరిని తీసుకొచ్చాడు? క్రొవ్విన వాటిని. తెచ్చినది దేవుని కొరకే.
ఆ క్రొవ్వుని ఎడ్డలను గొర్రెలను ఎవరి కొరకు తెచ్చాడు తెలుసా? దేవుడే. దేవుని కొరకే తెచ్చాడు. కానీ దేవుడు వద్దన్నది చేస్తే దేవుడు ఊరుకునేవాడు కాడు. శపితమైనది తెచ్చాడు. శపితమైనది ఆయనకి ఎందుకు? అమ్మా, కొన్నిసార్లు మనమేంటో కార్యాలు చేస్తాం, ఆయనకి ఇష్టం లేనప్పుడు మనకి ఇష్టమైన ఏం చేయాలి? వదిలేసుకోవాలి. కింద మాట చదువుతాం చూడాలి, కిందకి అయితే 22 వచ్చింది. అందుకు సమూయేలు ఒకసారి 21 వచ్చింది చదువు. అయితే గిల్గాలులో నీ దేవుడైన నీ దేవుడైన యెహోవాకు బలి బలి అర్పించుటకై అర్పించుటకై జనులు జనులు శపితమగులకు గొర్రెలను గొర్రెలలోను ఎడ్లను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని నేను తేలేదు. ఎవరు తెచ్చారట? జనులే తెచ్చారు. ఎడ్లలో నుంచి గొర్రెలలో నుంచి శపితమైనవే కానీ జనులు తెచ్చారు. మరి ఈయనకి ఎందుకున్నట్టు? సౌలు ఎవరో? సౌలు ఎవరో? రాజు, ఇశ్రాయేలుకి రాజు. మరి జనులు పక్కకు పెడితే ఈయన ఏం చేస్తున్నాడా? చెప్పింది ఈయనకే కదా మొత్తం నాశనం చేయమని. ఈయనకి అందించాలి కదా. జనులు తెచ్చారని చెప్తున్నాడు. అటు ఇప్పుడు 22 వచ్చు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా ఎప్పుడు సంతోషిస్తాడట? ఆయన మాట యెహోవా సంతోషించినట్లు ఎప్పుడు సంతోషిస్తాడట? ఆయన ఆజ్ఞను ఆయన ఆజ్ఞను గైకొనటం వలన దేవుడికి సంతోషం తప్ప కానీ సొంత పెత్తనాలు చేస్తే దేవుడికి సంతోషం కాదు. దహన బలుగా ఇప్పుడు సౌలు ఏం చేశాడు? యాగస్తాలు చేశాడు, చెప్పింది మానేసి. అవునా? కింద చదువుతూ ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన బలుల వలన సంతోషం రాదట ఆయనకి. దహన బలుల వలన సంతోషం రాదట. ముందు దేని వలన సంతోషిస్తాడంట? ఆజ్ఞను గైకొనాలట. అంటే దేవుడు నాకేం చెప్పాడు నేనేం చేస్తున్నా అలా అది మనసును పెట్టాలంట. అది దేవునికి సంతోషం. చేహత్నం అంటే కుదరదు. కిందకి ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే అది ముందు మాట వినాలి. అందుకని ఇందాకేమన్నాడు ప్రసంగిలో? నువ్వు దేవుని సన్నిధికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త గురించి ఆయన మాటను సమీపించి ఏం చేయాలి? ఆలకించాలి. సౌలు చేయలా గాని దేవునికి తెచ్చాడు. గొర్రెలను ఎడ్లను దేవునికి తెచ్చి అర్పించాలని అనుకున్నాడు. కానీ అది శపితమైనది, మొత్తం దేవుని నాశనం చేయమన్నాడన్న మాట పక్కనట్టే. అది లోపడడం. అవునా? ఇప్పుడు ఏం నష్టపోయాడు? రాజుగా ఉండడంలో నష్టపోయాడండి, కోల్పోయాడు తెలుసా? అందుకనే మనం దేవుని ఆజ్ఞకు లోపడాలి, ఎదిరించడం కాదు. అవునా? ఇంకో మాట, ఇంకో తప్పు చేశాడండి సౌలు. 13 వచ్చి తీసారా? ఒకసారి 9 వచ్చిన నుంచి చదువుతాం. దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి ఎవరో సౌలు అసలు ఈ పని చేయవలసింది ఎవరో? సౌలే చేయాలి. ప్రవక్త కనుక రాజు చేయకూడదు. రాజు ఏం చేయాలి? ప్రవక్త కొరకు ఎదురు చూడాలి. ఎందుకని? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో? ప్రవక్తతోనే మాట్లాడుతున్నాడు. ప్రవక్త ఎవరో? సమూయేలు. అంటే ఇశ్రాయేలు రాజు ఏం చేయాలో ప్రవక్తకు చెబుతున్నప్పుడు ప్రవక్త మాట వినడం, దేవునికి లోబడడం. ఎవరో? సౌలు. ఇంతకీ యుద్ధానికి వెళ్ళాలట. ఎవరో? సౌలు. జనులు యుద్ధానికి వెళ్ళాలి. కానీ సమూయేలు ఏం చేశాడని తెలుసా? ఆలస్యం చేశాడట. జనులు తొందరపడ్డారు. ఇందాకేం చేయడు? జనులు తెచ్చినందుకే కదా పోగేశాడు. సమూయేలుతో అదే చెప్పాడా? నోరు మూయి, దేవుని మాట వినాలయ్యా, నీకు చెప్పింది కాదు అని అన్నాడా లేదా?
ఇక్కడ సమూయేలు లేట్ చేసినందుకు ఆల్జీ చేసినందుకంట జనులు తొందరపడుతున్నారని రండి బలులన్నీ నా దగ్గరికి రండి అని అర్పించాను. ప్రవక్త చేయవలసిన పని రాజు చేసినందుకు చూడండి. అక్కడ 10వ వచనం, అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే, మరి అప్పుడు దాకా ఆగిన ఆయన కొంత చూపు ఆగితే ఎలా ఉందని అంటారు? దేవుని పరీక్షలు ఎప్పుడు అలాగే ఉంటాయి అమ్మా. దేవుని పరీక్షలు ఎప్పుడు అలాగే ఉంటాయి. ఎంతవరకైనా వేచి చూడాలంతే. ఇంకెన్ని రోజులు అనడానికి లేదు, ఇంకెన్ని గంటలు అనడానికి లేదు. ఒకవేళ నీ నిరీక్షనే అక్కడికి ప్రతిఫలం. ఆ చూపు ఆగాడు. మాట్లాడు. సౌలు ఆ చూపు ఆగాడు. ఎప్పుడు ఎంటర్ అయ్యాడు? బలర్పించి నిలబడని వెంటనే వచ్చేసాడు. అంటే దాని అర్థం జనులు తొందర పెడుతున్నారని కాదు. దేవుని కొరకు ఆలస్యమైన ఏం చేయాలి తెలుసా? వేచి చూడాలి. చూడండి, వెంటనే వచ్చింది. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేసి, ఎవరో సౌలు ఏం చేస్తున్నాడట? వందనం చేయడానికే బయలుదేరి పరిగెడుతున్నాడట. కింద చదువుదాం. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమి అని అడిగాను. అందుకు సౌలు జనులు నా యొద్దకు వచ్చి, చూడండి, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు. చూడండి, ఫిలిష్తీయులు మిక్మాషులో కూడి ఉండుటయు నేను చూసి. అర్థమైందా? ఇంతకీ జనులు ఏం చేశారట? చెదరిపోతారేమో అని. అవునా? జనులు నా యొద్ద నుండి యుద్ధం చేయకుండా వెళ్ళిపోతారేమో అని, నిర్ణయ కాలం అనుకున్న సమయానికి నువ్వు రాలేదు కనుక నేనేం చేస్తాను? నీ పని చేసేసాను అంటున్నాడట. కింద చదువుతాం. 12 వచ్చింది. ఇంకను యెహోవాని శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించితనను. ఏమనుకున్నాడట? నువ్వు ఆలస్యం చేస్తే బలి అర్పించకపోతే దేవుడు ఏం చేయడు? శాంతపరచడం. ఇప్పుడు ఆయన శాంతపరచలేం కనుక శత్రువుల నుంచి మమ్మల్ని ఏం చేయలేడు? విడిపించలేడు. జనులు ఒకవేళ వెళ్ళిపోతాయి కనుక, నిర్ణయ కాలం నువ్వు రాకపోతే కనుక ప్రమాదం వస్తుందని నేను సాహసించి తొందరపడి ఏం చేశాను అన్నాడు? దహన బలి అర్పించాను అన్నాడు. కింద చదువుతాం. 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను ఏం చేయలేదట. ఇందాకేం చేశాడు? ఆజ్ఞకు లోపల్లా. ఇప్పుడు ఆజ్ఞ గై కొనలేదట. మనసును పెట్టాలండి. ఆజ్ఞను గై కొనక నీవు అవివేకపు పని చేసేది వివేకం కలిగి నడవలేదట. ఒక్క విషయం, జనులు వెళ్ళిపోతాకే ఈయన నిలబడమంటే నిలబడరా? ఎవరైనా రాజు మాట త్రోసేసేవాడు ఎవడు ఉంటాడు సైన్యంలో? మీకు అర్థమైంది? చెప్పుకోవడానికి ఎన్నైనా ఆలోచనలు ఉంటాయి. ఎక్కడికరా యుద్ధం చేయకుండా దేవుని ఆజ్ఞ అని అంటే ఏం చేస్తాడు? ఆగిదారే లేదా? ఒక్క విషయం, దేవుని మాట వ్యతిరేకంగా చేసి ఎన్నైనా వెతుక్కోవచ్చు, కప్పించుకోవడం, తప్పించుకో. అవునా? కానీ ప్రవక్త చెప్తున్నది సూటిగా ఒకటే, నువ్వు ఎందుకు ఆజ్ఞలు మీరు ఎందుకు వివేకం కలిగి నడవలేదు దేవుని సన్నిధిని? అదే చెప్తున్నాడండి. దేవుని దగ్గర బుర్ర ఉపయోగించాలి. ఏదైతే బైబిల్లో ఉన్నదో చేస్తున్నామంటే కుదరదు. క్రీస్తుకు అంగీకారమా కాదా? అదే చూడు, మనం చేస్తున్నది క్రీస్తుకు అంగీకారం అయితే, వాక్యానుసారంగా ఉన్నదైతే దాని వెనకాల ఏమొస్తుంది తెలుసా మనకి? ప్రతిఫలం. తర్వాత ఈయన ఏమన్నాడు తెలుసా? ఓ అవివేకి అన్నాడు లేదు దేవుడు. మాట్లాడుతున్నాం సమూయేలైనా ఆ మాట ఎవరిదే? అవివేకి అని మాట్లాడాడు. మన ఇష్టం వచ్చినట్టు కొనసాగేస్తామనుకో, ముగింపులో మనకంటూ తీర్పు ఉంది కదా,
కృపను బట్టి మనల్ని విడిచిపెడుతున్నాడు. అప్పుడు తీర్పులో చెప్తాడు అనమాట, నీ నామం ఎన్నో కార్యక్రమాలు చేశామంటే ఆయన సూటిగా ఒకటే చెప్తున్నాడు ప్రభు, అక్రమము చేయవారులారా మీరెవరు నాకు మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి తొలగిపోండి. అప్పుడేంటి మన పరిస్థితి? సైలెంట్ ఉన్నాడు. ఇప్పుడు అయిపోతుంది మన పని, అవునా? ఎవరో పట్టించుకోకపోయినా వెళ్ళిపోతుంది మన భక్తి. రేపు తీర్పులో మనల్ని మీరెవరో తెలియదని నిత్య జీవం ఇచ్చేవాడే పక్కన పెట్టేస్తే, మీరెవరో నాకు తెలియదని ఎన్ని కార్యక్రమాలు చేసినా మనం తృణీకరించేస్తే మనకు ఆధారం ఎక్కడ? మనకు ఆధారం ఎక్కడ? అందుకనే మనకు ఆధారం గ్రంథం. ఈ భూమి మీద మనకి ప్రామాణికం బైబిల్ గ్రంథం. ఆనాడు ఇశ్రాయేలుడు తమకిష్టం వచ్చినట్టుగా నడిస్తేనే ఒప్పుకున్నప్పుడు, రాజు అంతటి వాడే అనేసి వదిలేయలేనప్పుడు, అవునా, మిమ్మల్ని నన్ను ఎలా వదిలేస్తాడు? అవునా? ఒక్క విషయం, ఇందాక అదే మాట చదువు, ఇది ఒకసారి పూర్తి చేసి అదే వచ్చు. నీవు అవివేకం పని చేసితివి, నీ రాజ్యము ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు ఏమంటున్నాడో సదాకాలం స్థిరపరచడానికి అంటే అర్థం ఏంటి? సదాకాలము నీవు నీ ఇంటి వారే పరిపాలన చేస్తారని అనుకున్నాడట దేవుడు. స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండను, అయితే నీ రాజ్యము మీ అమ్మని నిర్ణయం మార్చేసుకున్నాడు. చూడండి, ఇప్పుడు చేసిన తప్పు ఇప్పుడు కనపడదండి, భవిష్యత్ కాలానికి చూసేస్తుంది, అవునా? నీ తర్వాత నీకు రాజ్యం ఉండదని చెప్పాడే లేదా? యాక్చువల్గా చెప్పాలంటే సౌలు కుమారుడు ఎవరో? సౌలు కుమారుడు ఎవరు? యోనాతాను, అవునా? సౌలు కుమారుడు ఎవరో? యోనాతాను. యోనాతాను రాజ్యాన్ని ఎలా? సౌలు చేసిన ఈ రెండు తప్పుల వల్ల రాజ్యం ఎవరి మీదకి వెళ్ళిందని తెలుసా? చదవండి 14. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని ఎమ్మటనే తీసేసుకుంటాడంటే నిర్ణయం. మనం దేవుని పని నిర్లక్ష్యంగా చేసామా, గర్వంతో చేసామా, ఎమ్మటనే ఆయన మనస్సు నెరిగి విధేయతతో సంఘంలో ఎవరు నడుస్తున్నారో ఎమ్మటనే చూస్తాడండి. ఓకేనా? మన స్థానంలో ఇంకొకరు కంపల్సరీ పెట్టేస్తారు, సువార్థికుడైనా సరే విశ్వాస అయినా సరే. అందుకనే మనం చేసే పనిలో ఆలోచన ఉండాలి. ఏమన్నే తన చిత్తానుసారముగా మనసు గల యొక్క మనుషును కనుగొని ఉన్నాడో, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గై కొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా ఎవరతను? దావీదు. దావీదు నా హృదయానుసారుడు అని మాట్లాడాడు లేదా? మరి సౌలు తన హృదయాన్ని అనుసరించాడు తప్పని అప్పగించిన వాడిని దేవుని హృదయాన్ని అనుసరించాడు. అప్పుడు ఏం చేశాడు? రాజ్యాన్ని తీసేసాడు. ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. కారణం ఏంటి? సింహాసనం మీద ఉన్నామని ఏమో దించేశాడు, గొర్రెల దొడ్లో బ్రతుకుతున్నామని ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు? ఒక్క విషయం చెప్పాలంటే, అమ్మ, లోకంలో ఎంతో మంది కనులు గొప్పవారు ఉన్నారు, అవునా? ఒక్క విషయం మనం ఆలోచించాలి. ఇలా అనొచ్చు, కూలి పని చేసుకునే వాళ్ళు, అవునా? మన స్థితిగతులు ఆయన ముందు కూర్చోవడానికి సరిపోయేవి, అవునా? మరి మనకే ఎందుకు ఇచ్చాడు ఈ భాగ్యం? చెప్పండి మీరు ఒకసారి. మనకే ఎందుకు ఇచ్చాడు ఈ భాగ్యం? కేవలం వాక్యం విన్నాము గనక, అవునా? విని వాక్యానికి లోపడ్డాం గనక మనకి ఏమి ఇచ్చాడు తెలుసా? ఆయన రాజ్యములో చోటిచ్చాడు, అవునా? మరి అంత గొప్ప వారికి ఎందుకు లేదు ఇక్కడ స్థానం అంటే అతిశయం. దైవానికంటే అతిశయం. మేము దేవుణ్ణి నమ్ముకోవాల్సినంత పని ఏమొచ్చింది, అవునా? ఎందుకని? మాకేం తక్కువ అంటే ఇవాళ దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నారని అర్థమవుతుంది. ఏమైనా తక్కువ అవుతాయి, అవునా? ఏమైనా సమస్యలు వస్తాయి. అందుకనే సామాన్యులమైన మనకి భాగ్యం ఇచ్చు.
మనం కూడా కొన్నిసార్లు బైబిల్ పట్టుకుని ఏమంటున్నామంటే దేవుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి రండి. అవునా? దేవుని నమ్ముకుంటే లోపల మీరు ఏం సంపాదించుకోవాలనుకుంటారో అవి ఉన్నాయి రండి అని అంటుంటే లోకం కూడా ఏమనుకుంటుంది అంటే ఏదన్నా ఉంటే దేవుని దగ్గరికి రావాలి, లేకపోతే అదే కదా ఆలోచన. అసలు దైవం దగ్గరికి ఎందుకు రావాలి? దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? ఇప్పుడు దహన బలులను సమాధాన బలులను ఎందుకు అర్పించారు? పాపానికి పరిహారం కావాలి. అవునా? పాపాలు తీసివేయబడడం కొరకు లోకం ఆనాడు ఇశ్రాయేలు కాలం నుంచి ఈనాడు లోకంలో వరకు బలులు అర్పిస్తూనే జరుగుతుంది. మరి క్రీస్తుని ఎందుకు రమ్మాలి? క్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలి? మన పాపాలకి పరిహారమైన రక్తంలో దొరుకుతుంది. అవునా? మన పాపాలకు పరిహారం ఎవరి రక్తంలో దొరుకుతుంది? చూడండి, ఒక మాట చూపిస్తాను. యోహాను పత్రికలోనికి వెళ్దాం. ఎలాగే ఉంచండి మళ్ళీ ఈ మాట. యోహాను పత్రిక మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక తీసారా? 2వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. 2వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. ఆయనే మన పాపములకు ఎవరైనా క్రీస్తు మన పాపములకు ఆయన ఏమై ఉన్నాడంట? పుట్టంకిచ్చాడు. చూడండి అక్కడ, అది మన పాపాలకు ప్రాయశ్చిత్తం ఎవరట? యేసుక్రీస్తు. అంటే మన పాపాలకు శాంతి, దేవుడి దగ్గర శాంతిని ఇచ్చేవాడు ఎవరట? ఎందుకంటే మన పాపాల ద్వారా దేవుడికి ఏమయ్యాం తెలుసా? శత్రువులయ్యాం, ఉగ్రతకు పాలయ్యాం. అవునా? మన ఉగ్రత నుంచి తప్పించడానికి శాంతిగా వచ్చాడంటే ఎవరు? యేసుక్రీస్తు. కింద చదువుతాం. మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు, మన పాపాల కంటే అర్థం ఏంటి? అప్పటికి బాప్తిసం పొందు క్రీస్తులో ఉన్న పరిశుద్ధులతో చెప్తున్నాడు, మన పాపంలో మాత్రమే కాదు సర్వలోకములకు. అంటే దాని అర్థం ఏంటి? శాంతికరమై ఉన్నాడంటే అర్థం ఏంటి? సర్వలోక పాపాలకే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఎవరు? క్రీస్తును నమ్మని వారికి కూడా ప్రాయశ్చిత్తం ఎవరు? యేసుక్రీస్తే. నేను నమ్మితేనే ఆయన ప్రాయశ్చిత్తం అనడానికే, నమ్మకపోయినా ఆయనే ప్రాయశ్చిత్తం. రేపొద్దని తెలుసుకునే రోజు ఒకటి ఉంది. సర్వలోక ప్రజలకు ఆయనే శాంతికరం. కాబట్టి దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి? ప్రభువుని ఎందుకు నమ్మాలని అంటే మన పాపాలకు ఆయనే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపాలకు ఆయనే వెల కట్టాడు గనక, వెల చెల్లించాడంట, మూల్యం చెల్లించాడు. మన పాపాలు మనం భరించాలి, శిక్ష మన మీద పడాలి. కానీ ఈయన ఏం చేశాడు? మన శిక్షను సిలువ మ్రాను మీద తన మీద భరించుకో. ఎందుకు తెలుసా? మన పాపాలను మనం పోగొట్టుకునే శక్తి మన దగ్గర లేదు కనుకనే యేసుక్రీస్తు మనకంటే శక్తివంతుడిగా యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. అటువంటి క్రీస్తుని వద్దనుకుంటుంది లోకం. ఆనాడు యూదులు కూడా మాకు వద్దని అనుకున్నారు. ఓకేనా? ఒక్కసారి సమూయేలు గ్రంథానికి వచ్చారు. సమూయేలు గ్రంథానికి వచ్చారు 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. ఇప్పుడు చదువుదాం 32వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయులకు చెయ్యదలిసిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగునట్లుగా చూతును. ఎప్పటికి నీ ఇంట ముసలివాడు. ఇదో శాపం. మా ఏలి ఇంట్లో ఎవరుండరు అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? నీ తర్వాత సంతానం లేదు అని. ఈ మాట సెలవిచ్చిన ఎమ్మటనే 3వ అధ్యాయంలో 2 కుమారులు చచ్చిపోయారు. 2 కుమారులు యుద్ధంలో చచ్చిపోయారు. ఎమ్మటనే ఆ విషయం తెలిసి నడుమికి బద్దలై బండ మీద నుంచి పడి ఏలి కూడా చచ్చిపోయాడు. అప్పుడు తోటి ఆ తరం ఏమైపోయింది? ముగిసిపోయింది. అంటున్నాడు మరలా అవకాశం లేదు.
ఆ స్థానంలో ఎవరు వచ్చారో తెలుసా? బాలుడైన చిన్నోడైనా సరే ఎవరు వచ్చారో తెలుసా? సమూయేలు వచ్చారు. 3వ అధ్యాయం నుంచి ప్రారంభం అదే. ఏలీ తప్పు చేశాడు కనుక ఏలీతో మాట్లాడుతూ మానేశాడు. ఎవరితో మాట్లాడడం ప్రారంభించాడు తెలుసా? ఏలీ బ్రతుకుండగానే సమూయేలుతో మాట్లాడడం ప్రారంభించాడు. కారణం ఏంటి తెలుసా? సమూయేలు బాల్య దినం నుంచి దేవుని సన్నిధిలో బ్రతికాడు. మనం కూడా సండే స్కూల్ నుంచి దేవుని సన్నిధిలో ఎదిగితే దేవుని పని అలా చేయాలో అర్థమవుతుంది. అంతేగాని మన పిల్లలు సండే స్కూల్ నుంచి దేవుళ్ళే ఎదగదు. ఎవరి ప్రాయం వచ్చాక దేవుని పని బలంగా చేస్తాడు, పరిగెట్టేస్తాడంటే ఎక్కడ వస్తాడు? మా చిన్నప్పుడేమో వదిలేస్తాం, దేవుని సన్నిధికి తీసుకురాం. ఏం అలవాటు అయ్యింది? ఆడుకోవడం, అల్లరి, లోకమే ఆకర్షమైంది. ఇప్పుడు ఆ దేవుని సన్నిధిలో పని చేసే స్థానంలో లోకంలో ఎదుగులోడు రమ్మంటే అప్పటికప్పుడు ఎలా వస్తాడు? వచ్చిన మనసు ఎక్కడ పెడతాడు? అవునా? కాబట్టి బాల్య దినములు అంటే సృష్టికర్తను కూర్చుని బీజం వేయాలి పిల్లలకి. చిన్నతనం నుంచే వంగాలి దేవుని సన్నిధిలో. అప్పుడు అత్తమాల దేవుని మాటలే విన్నాడు కనుక ఎదిగే స్థానం వచ్చినప్పటికీ దేవుని పని ఎలా చేయాలో తలంచుకుంటాడు. ఎందుకని? చిన్నతనం నుంచి పడ్డది కనుక ఆ విత్తనం. మనం ఏం చేస్తున్నాం? చిన్నప్పుడు ఆడికి ఏం అర్థమవుతుంది, ఏం వింటాలే, అల్లరి చేస్తాడని మనం వదిలేస్తాం. అవునా? పెద్దది కాక అల్లరే ఎక్కింది బొరక. లోకమే అర్థమైంది, ఎవరు అర్థం కాలేదు. ఆ తప్పు చేస్తున్నప్పుడు మన గుండెలు బాదుకున్న రోధించిన ప్రయోజనం ఉండదండి. అది ఎప్పుడు మనం నేర్చుకోవాలి. అందుకనే మనం దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు మన పిల్లలు త్రోవ తప్పిపోకూడదంటే జాగ్రత్త తీసుకోవాలి. ఏలీ ఆ పొరపాటు చేశాడు కాబట్టి కుమారుల వలన కుటుంబానికి ఇంకా వారసత్వం లేదు. ముసలవాడే ఇంట్లో ఉండడానికి అన్నట్టు ఇంకా వంశం లేకుండా చేశాడు. కాబట్టి మన తర్వాత మన పిల్లలు దేవుని సన్నిధిలో పని చేయాలి, విశ్వాసాలు కొనసాగించాలంటే మనం నీతిగా బ్రతకాలి, దేవుని ఆజ్ఞకు లోబడే వారిగా మనము ఉండాలి. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 2 సమయాల గ్రంథం 12:11. 12:11. నా మాట ఆలకించు, ఆలకించు. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువు వారికి. ఎవరితో మాట్లాడుతున్న మాటలు తెలిసేవి? దావీదుతో మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే అప్పుడే ఒక స్త్రీని మిద్ది మీద నుంచి చూచి పాపంలో పడ్డాడు. ఎవరు? దావీదు. ఎప్పుడైతే ఆ పాపంలో పడ్డాడో మరలా ఆ స్త్రీ కావాలని అనుకుని అక్రమంగా యుద్ధంలో చంపేయాడు. ఎవరో? దావీదు. ఊరియా. అవునా? తన భార్య అయిన బత్షెబను భార్యగా తెచ్చేసుకున్నాడు. దేవుడు వదులుతాడా? అదే చెప్పాడు. నీ చూస్తుండగా నీ ఇంటి వారి వలన నీకేమొస్తుంది అన్నాడు? అపాయం వస్తుంది అన్నాడు లేదా? అందుకనే దావీదు కుమారుడైన అబ్షాలోము ఏం చేశాడు తెలుసా? తరుగుతూనే ఉన్నాడు. కుమారుడు వలనే భయం పుట్టింది. ఎవరికి తెలుసా? ఓ పక్కన సౌలు వలన, ఓ పక్కన కొడుకైన అబ్షాలోము వలన అపాయం. పరిగెత్తాడని అబ్షాలోముకు దొరకకుండా దావీదు. దొరికితే చంపేద్దామని అనుకున్నాడు కొడుకు. కారణం ఏంటంటే నువ్వేమి ఎత్తుతావో. అవునా? మనం గుంటతో ఇంకొకరు పదార్థం అంటే కుదరదు. న్యాయవంతుడు ఒకడు సృష్టికర్త ఎక్కడ చిక్కించాలో తెలుసు. కాబట్టి మన ఇతరులకు గొంతులు తీసి మనం క్షేమంగా ఉంటామని అనుకోవడం బుద్ధిగా. అదే చెప్పండి. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 2వ రాజుల గ్రంథం 7:9. 2వ రాజుల గ్రంథం 7:9. 2వ రాజు తీసారు
7వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువు. వారు వారు మనము మనము చేయునది మంచి చేయునది మంచి పని కాదు, నేటి దినము నేటి దినము శుభవర్తమానము గల శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొన నేల తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజింటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి మేము సిరియానుల దండుపేటకు పోతిమి, అచ్చట ఏ మనిషి కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలు ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరునూ లేరని వారితో అనగా వారు ద్వారపాలకులను పిలిచెను. వారు లోపల రాజు ఇంటి వారితో ఆ సమాచారం తెలియజెప్పగా రాజు రాత్రి ఎదురు లేచి తన సేవకులను పిలిచి, సిరియానులు మనకు చేసిన దానిని నేను మీకు చూపిస్తున్నా, మన ఆకలితో ఉన్న సంగతి వారికి తెలిసి ఉన్నది కనుక వారు పట్టణముల నుండి బయటకు వచ్చిన మనము వారిని సజీవులుగా పట్టుకుందుము, పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలములోనికి పోయి వచ్చి ఉన్నారని వారితో అని. ఇంతకీ ఇక్కడ ఎలీషాతో చెప్తున్న మాటలు ఇవి. సిరియానులు యుద్ధానికి వస్తున్నారని వీరు అపాయం కొరకు పొంచి ఉన్నారట. మరొక మాట మీకు చూపిస్తుంది చూడండి. కీర్తనల గ్రంథంలోని కీర్తనల గ్రంథం తీసారా? కీర్తనల గ్రంథము 23 వచ్చి 4 వచ్చినని చదువుతాం. 23 వచ్చి 4 వచ్చి చూడండి. కీర్తన 23 వచ్చి తీసారా? 4 వచ్చినని చదువు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు ఉంటాయి. అపాయానికి ఏం చేయక్కర్లేదు తెలుసా? కారణం ఏంటి? యెహోవా మనకు తోడుగా ఉంటే. అమ్మా, దేవుడు మనకు తోడుగుంటే అపాయాలున్నా భయపడవలసిన పని లేదు. అందుకనే మనం చేసే పనిలో నీతి న్యాయం ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు. న్యాయం తప్పి మనం వ్యవహరిస్తున్నాం అనుకో, దేవుడికి మనకు ప్రతికూలం అవుతుంది. అందుకని చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎవరో దేవుడే ఏమై ఉన్నాడట, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డికరై నీ దండము అది. అంటే నీ హస్తాలు నన్ను ఆదరిస్తాయని చెప్తాడు. ఆయన ధర్మాలు కాపాడతాయని చెప్తుంది. ఎవరో? దావీదు. అంటే ఎటువంటి అపాయాలు ఉన్నా మనం ఎవరిని కలిగి ఉండాలట? దేవుని కలిగి ఉండాలి. ఒక మాట 91 కీర్తన 7 వచ్చిన కూడా చదువు. 91:7 సైలెంట్గా ఉండాలి. చదవండి. 7 వచ్చిన 91:7 నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. 10 వచనం చదువు. నీకు అపాయమేమీ రాదు,
ఏ తెగులును నీ గుడారమున సమీపించదు. ఎప్పుడు ఒకటవచ్చు మహోన్నతుని చోటన నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించును. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలట? ఇశ్రాయేలులు దేవుని సహాయము పొందాలంటే ఆయన చేతి నీడలో ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని మీద ఆనుకుని ఆయన ఆశ్రయించాలి. ఎప్పుడైతే దేవుని కనుగొంటారో అపాయము చుట్టూ ఉన్న వీరి మీదకే రాదు అని ఒక్క మాట. ఐగుప్తులో 10 తెగుళ్ళు వచ్చింది, అవునా? ఇశ్రాయేలు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులోనే ఉన్నారు. ఫరో ఎల్లనెవరంతికే కదా ఆ 10 తెగులతో ఎవరు బుద్ధి చెప్పాడు? ఫరోకిని ఐగుప్తీయులకు బుద్ధి చెప్పాడు. ఒక్క మాట. ఆ 10 తెగుళ్ళు ఎవరి మీదకి వచ్చినాయి? ఆ 10 తెగుళ్ళు ఎవరి మీదకి వచ్చినాయి? ఐగుప్తీయుల మీదకే, ఫరో ఇంటి మీదకే వచ్చినాయి. మరి ఆ దేశంలోనే ఎవరున్నారో? ఆయన ప్రజలైన ఇశ్రాయేలు ఉన్నారా లేదా? మరి ఎందుకు రాలా? దేవుని ఆనుకొని ఉన్నారు కనుక, దేవుని మీద ఆధారపడి ఉన్నారు కనుక అపాయాలు చుట్టూ అనుకుంటున్న వారి మీదకే. మనకెప్పుడు కూడా ఒక మాట, మన చుట్టూ దుష్టుడు అలుముకొని ఉన్నాడు, పాపాలు ప్రేరేపిస్తున్నాడు. మనం ఎవరి దగ్గర ఉన్నాం తెలుసా? క్రీస్తు దగ్గర ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మన హృదయం నుండి ఏముంది? వింటున్న బోధ అంతా ఎక్కడుంది? మన ఆలోచనలు, మన తలంపులన్నీ కూడా బంధించగల శక్తి వాక్యానికి. ఎందుకు తెలుసా? మనం విన్నది, మనం నేర్చుకున్నదే మన తలంపుల్లో మన శక్తి. ఆ క్షణంలో మనల్ని కాపాడేది తెలుసా? వాక్యం. కాబట్టి వాక్యం మనల్ని కాపాడాలని అంటే మన సంఘములో జీవించాలి. ఆయన సన్నిధిలో ఆయన నీడని ఇశ్రాయేలు బ్రతికారు. సంఘపు నీడలో మనమందరం కూడా బ్రతికారు. సంఘపు వెలుపులుంటే అపవాదికి చోటు, సంఘము లోపలుంటే క్రీస్తుకు చోటు ఇచ్చిన వారు అవుతుంది. ఆ మాట చూడండి. అంతే చెప్పాడు 10వ వచనం. ఏ అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమున ఎత్తుగని దేవుని మీద మనం ఆనుకుని ఉన్నాం. ఒక్క మాట. అపోస్తలుల కార్యం చూడండి. ఒక మాట 27 వచ్చాము. అపోస్తలుల కార్యం ముగింపులోనికి నేను వెళ్తాను. 9వ వచనం చదువు. అపోస్తలుల కార్యంలో 27 వచ్చాము, 9 వచ్చాము. పేజీ నెంబర్ 130వ పేజీ చూడండి. అపోస్తలుల కార్యంలో 27 వచ్చాము, 9 వచ్చాము. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. పౌలు తన ఓడ ప్రయాణాల గురించి చెప్తాడు. తన ఓడ ప్రయాణాలు, తన కష్టాలన్నీ కూడా దేని గురించి తెలుసా? సువార్త కొరకు. కింద మాట చదువుతాం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన చూడండి, సరాకులకును వాడకును మాత్రమే గాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి హెచ్చరించాడంట వారిలో ఉన్న వారితో. ఎవరో పౌలు. అంటే ప్రయాణంలో ఎన్నో అపాయాలు పౌలు అనుభవించాడు. దేని కొరకు తెలుసా? సువార్త ప్రయాణంలో. కొరింథీ పత్రికలో కాదు, కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక తీసారు. 4 వచ్చి 8 వచ్చింది సార్. అమ్మా మనసు పెట్టాలి, వినాలి. 4 వచ్చి 8 2వ కొరింథీ. ఎటు పోయినను శ్రమపడుచున్నాను. అమ్మా ఇరికింపబడిన వారు. ఎందుకని? సువార్తలో
శాస్త్రులు పరిచయులు యూదులు ఎంత ఇరికించాలని చూశారు. అవునా? సరసాలలో, సమాజంలో, అవునా, అనేక సభల్లో ఇరికించరు లేదా? అందుకనే పౌలు చెప్తున్నాడు, ఎటిపోయినను శ్రమ పడుచున్నాను. ఇరికింపబడిన వారము మనుషుల వలన ఏమవలేదట, విరికింపబడలేదు. విరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను. కేవలం ఉపాయము లేని వారము. అపాయములో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడట? ఉపాయాన్ని ఇస్తాడు. చుట్టూ ఉన్నవారు ఎన్నో అపాయాలతో వీరిని బంధించారు సువార్త పక్షంగా. అవునా? ఉపాయం ఏది? ఉపాయం ఏది? వాక్యమే. ఆ సమయంలో సమాధానమే ఉపాయం. అవునా? అదే మనం ఆలోచించు. మనుషుల వలన అపాయాల్లో కూడా, జాగరాల్లో కూడా ఏం చేసాడు పౌలు? బాధపడుతూనే ఉన్నాడు. కానీ ఏం చేయలేదు తెలుసా? సువార్తనే వదిలేదు. మనం సంతోషంగా ఉంటేనే దేవుని సన్నిధిలో హ్యాపీ. అమ్మా, చిన్న కష్టాలు వచ్చినా, సువార్త పక్షంగా అలజడులు వచ్చినా మనం ఏం చేయలేదు తెలుసా? సహించాలి. కానీ ఒకటి ఆలోచించాలి, మనం క్షేమంగా ఇక్కడ కూర్చుని వాక్యాన్ని నేర్చుకుంటున్నామని అంటే ఈ వాక్యం మన చేతిలోకి రావడానికి దీని వెనకాల ఎన్నో అపాయాలు అనుభవించిన అపోస్తలులు ఉన్నారు. ఎంతో మంది పరిశుద్ధులు శ్రమ పొందిన వారు ఉన్నారు. సువార్త పక్షంగా చిన్న అపాయం వస్తే మనం కంగారు పడవలసిన పనేమి లేదు. అవునా? దాని కొరకు నియమింపబడమని అనుకోలేదు. ఇది తెలుసా? వాక్యమే సమాధానం మన జీవితం. కింద మాట చదువుతుంది చూడండి. అపాయములో ఉన్నాను, కేవలం ఉపాయము లేని వారు కాము, తరమబడుచున్నాను, దిక్కులేని వారము. పౌలుని ఏం చేశారు? కొట్టి యెరూషలేము వీధి చివర పడేశారండి. గవిని అవతల పడేశారంట. మరలా తెప్పరిల్లిన తర్వాత లేచి మరొక ప్రక్కన వాక్యం మొదలెట్టాడని ఎవరు? పౌలు. కానీ సువార్త పక్షంగా మనం ఎదురు వచ్చిన సిగ్గుపడదు. మనం నామోజీ ఫీల్. ఇతర మనుషుల్లో ఆలోచించు, ఇది నా బాధ్యత. వాక్యం చెప్తున్నప్పుడు ఎన్నొచ్చినా మనం దాన్ని క్రీస్తు నిమిత్తం భరించాలి. యేసుక్రీస్తు భరించలేదు మనల్ని రక్షించడానికి. అమ్మా, అవునా? మనల్ని రక్షించడానికి. ఇందాక ఆయన రక్తం ఏం చేస్తున్నాడు అనుకున్నాం? యేసు అందరికి ఏమై ఉన్నాడు? శాంతికరమై ఉన్నాడని చదవమా యోహాను పత్రికలో? సర్వలోకమునికి ఆయన ఏమై ఉన్నాడు? అంటే శాంతికరం అంటే ప్రాయశ్చిత్తమై ఉన్నాడా లేదా? ఆ ప్రాయశ్చిత్తం మన పాపాలకు అవడం కొరకు ఎన్ని భరించాడు దాని ముందు? ఇప్పుడు అపోస్తలులు గ్రంథంలో లెక్కించబడ్డారు, సంఘాలను హెచ్చరించి వాక్యాన్ని బోధించి నిలబడ్డారు అని అంటే ఎన్ని అవమానాలు, ఎన్ని దెబ్బలు తిన్నారు. అవునా? ఒక్క మాట చదివి ముగించారు. 11 వచ్చారు దీంట్లోనే. 11 వచ్చి తీసారా? 23 వచ్చి వారు క్రీస్తు పరిచారకుల ప్రశ్న వెర్రి వారి వలె మాట్లాడుచున్నాను. ఎవరో అపొస్తలుల గురించి చెప్పుకున్నారు. వీరి బోధకే యోధా సమాజం, ఆనాడు సమాజం ఎలా చూసింది? చేతగాని వారిలాగానే చూసింది. అవునా? తమ ఈ విద్యకు అందని వారిగానే చూసింది. అట్టిగానే విద్య లేని పామరులు అని కూడా వీరికి పెరుగు. లోక జ్ఞానానికి అంతకపోవచ్చిన మనుషులు దైవ జ్ఞానానికి అందే సామర్థ్యం ఆయనే చేస్తారు. ఆలోచించాలి. చదువు లోకాన్నే చూపిస్తుందేమో, జ్ఞానము దైవాన్ని పరిశోధన చేస్తుంది. లోక జ్ఞానం కంటే దేవుని వెర్రితనమే ఘనమైనదని అన్నాడు. లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనంగా కనపడుతుంటే దేవుని జ్ఞానం లోకానికి ఎలా కనపడుతుంది? వెర్రితనంగా కనపడుతుంది. వారి జ్ఞానానికంటే వెర్రితనమే శ్రేష్టమని అన్నాడు రామ. ఈ పత్రికలు అయ్యే బోధలండి. పౌలు కింద చదువుతాం.
వారి క్రీస్తు పరిచారకుల వెర్రి వారి వల్ల మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడితిని. చూడండి ముగింపు మాట. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత చూడండి 24 యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఎన్నిసార్లు తిన్నాడంట? చూడండి 5 సార్లు తిన్నాడంట. ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఎన్నిసార్లు తిన్నాడంట అమ్మా? ఎన్నిసార్లు తిన్నాడట? 5 సార్లు తిన్నాడట. ఎవరి కొరకు? దేవుని పని కొరకు. కింద చదువుతాం 25 మొమ్మారు బెత్తములతో కొట్టబడితే, ఒకసారి రాళ్లతో, అపొస్తలుల కార్యములు సమయం లేదు, ఒకసారి రాళ్లతో కొట్టబడితే, మొమ్మారు వాడ పగిలి శ్రమ పడితే. ఇందాక మనం చదువు చూసారా? 27 మొమ్మారు వాడ పగిలి శ్రమ పడితే, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితే. ఎవరో? పౌలు. దేని కొరకు? సువార్త వ్యాప్తి కొరకు. కిందకి 26 అనేక పర్యాయములు ప్రయాణములను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోని ఎన్ని ఆపదలు భరించాడు. ఇవన్నీ ఎందుకు భరించాడు పౌలు? సువార్తను ప్రకటించడం, సువార్తను వ్యాప్తి చేయడం కొరకు. ఒక మాట, అసలు ఈ పౌలు భరించిన అపొస్తలులు భరించలే. వారి పరిధిలో వారు భరించారు. వారు కొరడాలతో దెబ్బలు తిన్నారు, రంపములతో కోయబడ్డారు, అవునా? రాళ్లతో కొట్టబడ్డారు. మా తల్లకిందులుగా చిలుగు వేయబడిన వారు, మనిషి బ్రతుకుండగానే ప్రాణాలతో ఉండగానే చర్మం ఒలికించుకున్న వారు ఉన్నారు. దేని కొరకు తెలుసా? స్వార్థ కొరకు, క్రీస్తు పక్షంగా. సంఘం యొక్క ఔన్నత్యం సర్వలోకానికి తెలియాలని, క్రీస్తునందున్న త్యాగం లోకానికి తెలియాలని వారు భరించారు. వారు భరించిన బాధలో ఇవాళకి మనకి క్షేమాకరము తెలుసా? వారి బాధలో మనకు స్వస్థతలండి. అన్ని భరించారు అపొస్తలులు. దేని కొరకు తెలుసా? క్రీస్తు పడిన పాటలేంటో అపొస్తలులకు అర్థమైనవి. ఇవాళ క్రీస్తు పడిన పాటలు, అపొస్తలులు పడిన పాటలు ఇవాళ ఆయన సంఘంలో ఉన్న మనందరికీ అర్థమవుతాయి. మనం పట్టుదలతో పనిచేయాలి, అవునా? సుఖాలతోటో ఆనందాలతోటో ఉన్న సేవ అది కాదని అంటలేదు, కానీ అదే అనుకోకూడదు సేవ. అర్థమవుతుందా? సుఖంగా వెళుతున్నప్పుడు సుఖంగా పరిచయం చేయాలి. సమస్య వచ్చినప్పుడు సమస్యలో నిలబడి, కష్టాలు వచ్చినప్పుడు కష్టాలను సువార్తలో అనుభవించాలి. ఎప్పుడు కూడా సంతోషం వస్తేనే, బాగుంటేనే, ఆనందం ఉంటేనే దేవుని ఇంట్లో పనిచేస్తానంటే మనీళ్ళే ఉంది. ఎప్పుడు సంతోషంగా ఉంటామా? చెప్పాలి మీరు. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటామా? ఎప్పుడు ఆనందంగా ఉంటామా? ఎప్పుడు ఉన్నత స్థితిలో ఉంటామా? మన కుటుంబాల్లో లేవా? మన జీవితంలో వస్తా లేదా లోటులు, ఎత్తు పల్లాలు, అవునా? ఇన్ని భరిస్తున్నప్పుడు మన జీవితంలోనే లోకానుసారంగా మరి దేవుళ్ళో అన్ని భరించడం తప్పేకుంటున్నాం. దేవుని ఇంట్లో ఎన్ని భరించిన లెక్కకు వస్తాయి, మన ఇంట్లో ఎన్ని భరించిన లెక్కకే రా. దీని పౌలు ఈ అన్ని ఎందుకు రాసుకున్నాడు తెలుసా? క్రీస్తు నిమిత్తం పడ్డాడు, తన ఇంటి కొరకు కాదు. అపొస్తలులు పడ్డారు, వారి స్వలాపాలకే కాదు, సువార్త పక్షంగా. కాబట్టి సువార్త పక్షంగా చిన్న నింద వచ్చిన, చెడ్డ మాటలు పలికిన సంతోషించి ఆనందించింది. పరలోక రాజ్యము వారిదే. మనం పరలోక రాజ్యం పొందాలంటే తగిన యోగ్యులేగా. అపాయాల్లో ఉన్నాను, కష్టాలు ఉన్నాను, సువార్తను విడిచిపెట్టకూడదు, విశ్వాసాన్ని కోల్పోకూడదు, మరణం వరకు నమ్మకం ఉండాలి. నన్ను నేను హెచ్చరించు, మిమ్మల్ని హెచ్చరిస్తాను.
ఓపెన్ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలతో ముగిస్తాం. ఆ.